హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తోటి సహచర ఎమ్మెల్యేలతో కలిసి శనివారం నాడు పదర మండలం రాయలగండిలోని శ్రీ 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 లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం మరియు శ్రీ 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 మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని మన ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేద్దామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం బాల్నగర్ మండల అధ్యక్షులు అరేల యాదవ్. యంగ్ డైనమిక్ మరియు ప్రజల శ్రేయస్సు కోరి మంచి మనసున్న మహారాజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేద్దామన్నారు. మంత్రి అయితే జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లా బాగా అభివృద్ధి చెందుతుందని మీ వంతు సహకరించి మన గొంతు ముఖ్యమంత్రి గారికి వినిపించేటట్లు చెప్దామని అంటున్నారు అరేల యాదవ్. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కె కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో 2 వృద్ధ దంపతులు టీవీఎస్ స్కూటీపై వెళ్తుండగా ఓ వ్యక్తి వారిని టీవీఎస్ స్కూటీని ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో మహిళా వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. హైదరాబాద్ చౌరస్తాలో నిధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కృష్ణయ్య మానవత్వంతో అట్టి వృద్ధురాలిని మెరుగైన వైద్యం కోసం ఆటో ఆపి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. కల్వకుర్తి ప్రజలు తమ నిధులు నిర్వహిస్తూ మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీస్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.